హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నేను ఇప్పుడు పిఎఫ్ని ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేశాను. సో ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేస్తే నాకు మా ఫ్రెండ్ ఈ విధంగా చెప్పాడు. నెక్స్ట్ వేరే ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఈ యూఏఎన్ నెంబర్ యూజ్ అవ్వదా, యూఏఎన్ నెంబర్ క్లోజ్ అవుతుందా అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేస్తే చాలామంది అనుకుంటారు ఏంటంటే పిఎఫ్ అకౌంట్ క్లోజ్ అవుతుందని. పిఎఫ్ అకౌంట్ అనేది క్లోజ్ అవ్వదు. ఖాళీ ఏదైతే మీ పిఎఫ్ మెంబర్ ఐడి ఉంటుందో ఆ పిఎఫ్ మెంబర్ ఐడి అనేది క్లోజ్ అవుతుంది. కానీ ఏదైతే మీ యూఏఎన్ నెంబర్ ఉంటుందో యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివ్ స్టేటస్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈపీఎఫ్ మెంబర్ది ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేస్తున్నారు. వారిది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే వీరు ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేశారు. పిఎఫ్ మరియు పెన్షన్ అప్లై చేసుకున్నారు. గతంలో ఏ విధంగా ఉండిందంటే, ఒకసారి మనం ఫైనల్ సెటిల్మెంట్ చేసామంటే రెండోసారి మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎగ్జిట్ అయితే మళ్ళీ మనము పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు మనకు అక్కడ అప్లికేషన్ ఓపెన్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు అలా లేదన్నమాట. వన్స్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారంటే ఆ మెంబర్ ఐడి అనేది మనకు ఓపెన్ అవుతుంది. పిఎఫ్ని మనము అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మెంబర్ ఐడి అనేది క్లోజ్ అవుతుంది. యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివ్ స్టేటస్లోనే ఉంటుంది. వన్స్ యూఏఎన్ నెంబర్కి ఆధార్ లింక్ అయిన తర్వాత రెండో యూఏఎన్ నెంబర్ అనేది క్రియేట్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట. ఇదివరకు ఎలా ఉండిందంటే, మీరు 3-4 కంపెనీస్లో డ్యూటీ చేస్తుంటే ఫస్ట్ 3-4 కంపెనీకి సంబంధించిన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసే ఫైనల్ సెటిల్మెంట్ చేసేదానికి ఆప్షన్ ఉండేది. వన్స్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే రెండోసారి మనం ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి అవకాశం అనేది లేదన్నమాట. సో అందుకోసం మనకి ఇప్పుడు చూసినట్లయితే యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివ్లోనే ఉంటుంది. కేవలం మెంబర్ ఐడి అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి మీకు మెంబర్ ఐడి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు వీరి యొక్క మెంబర్ ఐడి అంటే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇది మెంబర్ ఐడి అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే వీరికి 17,000 పిఎఫ్ అమౌంట్ ఉన్నాయి. సో ఇప్పుడు వీరు ఎక్కడ డ్యూటీ ఎగ్జిట్ అయ్యారు కాబట్టి ఫైనల్ సెటిల్మెంట్ అనేది అప్లై చేసుకున్నారు. సో అప్లై చేసుకుంటే దీంట్లో ఉన్నటువంటి పిఎఫ్ మరియు పెన్షన్ అనేది ఒక 15 to 20 డేస్లో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు వేరే కంపెనీలో జాయిన్ అయితే వేరే మెంబర్ ఐడి అనేది మనకు చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు రెండోసారి పిఎఫ్ అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. యూఏఎన్ నెంబర్ అనేది క్లోజ్ అవ్వదు. ఇది వరకు వేరే ఉంది అప్డేటు, ఇప్పుడైతే వేరే అప్డేట్ ఉంది. మీరు కంపెనీ చేంజ్ అయిన ప్రతిసారి పిఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి లేదు. ఇది వరకు వన్స్ అప్లై చేస్తే మళ్ళీ మనకు అప్లై చేయడానికి అవకాశం అనేది లేదనమాట. సో యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివ్ స్టేటస్లోనే ఉంటుందని గుర్తించండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.